నిన్న తాడేపల్లిలో జగన్ను కలవడానికి వచ్చిన కొంతమంది కార్యకర్తల మీద అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఒక కార్యకర్త నేను జగన్తో ఫోన్లో మాట్లాడతానని ఫోన్ బయటికి తీస్తే ఆ ఫోన్ను కూడా లాక్కొని ఇసిరేశారు. ఇది విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆ వీడియోలు నిన్న వైరల్ అయినాయి. అంటే జగన్ గతంలో 5 ఏళ్లలో ఎప్పుడు కూడా కార్యకర్తలను కలవలేదు. తాడేపల్లి ప్యాలెస్ డోర్లు ఓపెన్ కాలేదు కార్యకర్తలకు, సాధారణమైన నాయకులకు. ఇప్పుడు ఓడిపోయినాక ఆయన కలుస్తున్నారు. ఈ టైంలో కూడా ఇలాగా కార్యకర్తల మీద సెక్యూరిటీ సిబ్బంది జులుం చేసుకోవడం ఏంటి, జగన్కి ఓడిపోయినా కూడా ఇంకా బుద్ధి రాలేదా అంటూ తెలుగుదేశం మీడియా విపరీతంగా దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది. దీనికి సమాధానం చెప్తూ వైసీపీ మీడియా ఇదంతా కూడా చంద్రబాబు నియమించిన పోలీసుల పని, వాళ్ళు కావాలని ఇలా చేశారు, దీంతో మాకు సంబంధం లేదు, అయినా కూడా మేము దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటాం అని వాళ్ళు చెప్పారు. ఇది ఖచ్చితంగా ఎలా జరిగింది ఏంటి, పోలీసులకి వాళ్ళు ఏమన్నా ముందుగా ఇట్లా కార్యకర్తలని అందరినీ రానివద్దని ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే వాళ్ళే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు కుట్రపూరితంగా కార్యకర్తల మీద దాడులు చేస్తే జగన్కి బ్యాడ్ నేమ్ వస్తుందని ప్రభుత్వమే ఇలా చేయించిందా అనేది తేలాల్సి ఉంది. అది మనకు తేలితే కానీ తెలియదు. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు. చంద్రబాబు 2019లో ఓడిపోయినప్పుడు 2-3 ఏళ్ళు అసలు కనిపించలేదు, హైదరాబాద్లోనే కూర్చున్నాడు, కార్యకర్తలకి వాళ్ళకి అందుబాటులో లేదు, అప్పుడు ఏమీ చెప్పని మీడియా ఇప్పుడు దుమ్మెత్తు పోస్తుంది అనేది చెప్తున్నారు. అది వాస్తవం కూడా. చంద్రబాబు నిజంగా అప్పుడు ఆయన్ని జూమ్ బాబు అని కూడా పేరు పెట్టారు. జూమ్లో తప్ప ఆయన ఎక్కడ అందుబాటులో లేడు. ఆ తర్వాత కరోనా వచ్చింది, ఇంకా కరోనా టైంలో అసలు లేడు. సో ఇప్పుడు కనీసం జగన్ తన తప్పు తెలుసుకొని ప్రజలతో మాట్లాడుతున్నాడు. అయితే పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఎంతమంది వస్తే అంతమందితో ఇంటరాక్ట్ అవ్వడం కష్టం కూడా. దానికంటూ ఒక ప్రొసీజర్ వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇటువంటి సమస్యలు నిజానికి అది సాధారణం తప్ప దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్ కలవడానికి చాలామంది కార్యకర్తలు అయితే వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎలా ఛానలైజ్ చేయాలి, ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి అనేది జగన్ అండ్ టీం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిదాన్ని రాజకీయంగానే చూస్తారు. చంద్రబాబుకి జగన్కి తేడా నేను ఇంతకుముందు కూడా టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాను. అదేంటంటే చంద్రబాబుకి ఒక విజన్ ఉంది. అది డెవలప్మెంట్లో విజన్ కాదు నేను మాట్లాడుతుండేది, తన పర్సనల్ గ్రోత్కి సంబంధించి లాంగ్ టర్మ్ విజన్ ఉంది. ఏ రాజకీయ పార్టీకైనా నాయకుడికైనా 2 రకాల విజన్స్ అవసరం. ఒకటి షార్ట్ టర్మ్, ఒకటి లాంగ్ టర్మ్, స్వల్పకాలిక, దీర్ఘకాలిక. ఈ చంద్రబాబుకి ఏంటంటే దీర్ఘకాలిక విజన్లో చాలా ఎక్స్పర్టైజ్ ఉంది. ఆయనకి సహజంగా కొన్ని విషయాలు కలిసి కూడా వచ్చాయి. సో ఆయనకున్న సపోర్ట్ సిస్టమ్స్ ఏవి చంద్రబాబు కంటే, ఒకటి తన కులం. తన కులాన్ని ఆయన చాలా జాగ్రత్తగా గ్రూమ్ చేసుకుంటూ వచ్చాడు. ఇంటర్న్ ఆ కులం తనకి బాగా ఉపయోగపడింది, ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది. రెండవది, వ్యవస్థల్లో తన మనుషుల్ని చాలా ప్లాన్డ్గా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకుని ఆయన ఇంప్లాంట్ చేసుకుంటూ వచ్చాడు. ఆ వ్యవస్థలోని వ్యక్తులు ఇవాళ తనకు ఉపయోగపడుతున్నాడు. అలాగే ఏ వ్యవస్థల్లో కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఏమేమి కావాలి, దాన్ని ఎలా అందించాలి, ఈ విషయాల పట్ల కూడా ఆయనకి చాలా క్లారిటీ ఉంది, విశేష అనుభవం కూడా ఉంది. సో ఒకటి కులం, 2 వ్యవస్థల్లో తన మనుషులు, మూడవది పార్టీకి సంబంధించిన నిర్మాణం. తెలుగుదేశం పార్టీ నిర్మాణం కూడా ఆయన ఎన్టీ రామారావు ఉన్న పీరియడ్లో నుంచి కూడా పార్టీ నిర్మాణంలో చాలా చురుగ్గా ఉన్నాడు. అప్పట్లో కూడా ఎన్టీ రామారావు పార్టీ నిర్మాణం వీటి పట్ల పెద్ద ఆయనకి ఆసక్తి లేదు, అంత సమర్థత కూడా లేదు. చంద్రబాబుకి అది ఉందన్నమాట. సో గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయన పార్టీ కార్యకర్తలతో పరిచయాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఆయన పార్టీ నిర్మాణాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. ఇలాగా పార్టీ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది. ఇక నాలుగవది, అన్నిటికంటే ముఖ్యమైనది మీడియాని ఆయన ఈనాడుని ఎలా
ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నాడు అనేది మన అందరికీ తెలుసు. సో అట్లా అప్పటి నుంచి కూడా ఆయన మీడియా మేనేజ్మెంట్ అనేది నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ ఇంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంది చంద్రబాబు. సో ఆయనకి ఒకటి కులము, 2 వ్యవస్థల్లో మనుషులు, పార్టీ నిర్మాణము, మీడియా, ఈ 4 పిల్లర్స్ అనేవి ఆయనకి క్రైసిస్లో కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాయి. అందుకని జగన్ అధికారంలో ఉన్నప్పటికి కూడా జగన్ని ముప్పు తిప్పలు పెట్టగలిగాడంటే ఈ 4 వ్యవస్థలు దన్నుతోనే చంద్రబాబు జగన్ని ముప్పు తిప్పలు పెట్టగలిగాడు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా దాన్ని ఎలా ట్రీట్ చేశారో మనం చూసాం. మోడీ స్థాయిలో తనకి యాంటీగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు అక్కడి నుంచి త్వరగానే బయటికి రాగలిగాడు 52 రోజుల్లో. ఏ స్థాయిలో లాయర్లు దింపారు, ఏ స్థాయిలో సుప్రీంకోర్టులో పోరాడారు, ఇవన్నీ కూడా మనం చూసాం అన్నమాట. సో ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీకి కానీ ఒక లీడర్ కానీ క్రైసిస్ అప్పుడు సపోర్ట్ సిస్టమ్స్ హెల్ప్ చేస్తాయి. ఆ సపోర్ట్ సిస్టమ్స్ ఒక్క రోజులో రావు, ఒక లాంగ్ టర్మ్లో బిల్డప్ చేసుకుంటూ రావాలి. జగన్కి అది లేదు. రాజశేఖర రెడ్డి కొంతవరకు కాన్సన్ట్రేట్ చేశాడు, కానీ రాజశేఖర రెడ్డికి కూడా చంద్రబాబుకు ఉన్నంత విజన్ కానీ కన్సిస్టెన్సీ కానీ లేదు. రాజశేఖర రెడ్డి కొంతవరకు మీడియాని చేయగలిగాడు, అది కూడా ఎఫెక్టివ్ మీడియా కాదు. తెలుగుదేశం సపోర్ట్ మీడియాతో పోలిస్తే వైసీపీకి కూడా మీడియా కొంతవరకు ఉంది, కానీ అది ఎఫెక్టివ్ కాదు. సో అట్లాగే వ్యవస్థల్లో జగన్కి అంత స్థాయిలో మనుషులు లేరు. కులాన్ని కూడా జగన్ తను గ్రూమ్ చేయలేదు. నిజానికి రెడ్డి సామాజిక వర్గంలోనే జగన్కి చాలా వ్యతిరేకత ఉంది. సో అది కూడా ఒక ఓటమికి దారితీసిన కారణాలలో అది కూడా ఒకటి. ఇలాగా జగన్ ఏంటంటే ఇటు పార్టీని పట్టించుకోలేదు, తన కులాన్ని పట్టించుకోలేదు, వ్యవస్థల్లో తనకు బలమైన మనుషులు లేరు, ఎఫెక్టివ్ మీడియా లేదు. సో అందువల్ల ఇప్పుడు ఓటమి పరిస్థితిలో జగన్కి సపోర్ట్ సిస్టమ్స్ లేవు. కాబట్టి ఇప్పటికీ కూడా చంద్రబాబుకి ఇంకా అధికారము వచ్చింది, పైగా సెంటర్లో కూడా ఇప్పుడు అధికారం ఉంది. కాబట్టి చంద్రబాబు 10 రెట్లు బలవంతుడయ్యాడు జగన్ కంటే. అందువల్ల జగన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా తప్పదు, దీన్ని ఫేస్ చేయాల్సిందే. అంటే మామూలుగా విప్లవంలో ఒక మాట చెప్తారు, అదేంటంటే ఒక్కోసారి నిర్బంధం, పోలీసు నిర్బంధం సీరియస్గా ఉన్నప్పుడు ఏమీ చేయలేరు, విప్లవ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోతాయి. అట్లాంటప్పుడు ఏం చెప్తారంటే బతికి ఉండడమే మనం విప్లవం చేస్తున్నట్టు, మనం బతికి ఉంటే మళ్ళీ మనం విప్లవం చేయొచ్చు. కాబట్టి సర్వైవల్ అనేది అక్కడ సక్సెస్ అన్నమాట. అట్లా పొలిటికల్ పార్టీలు కూడా అంతే, సర్వైవ్ అవ్వడం ఇంపార్టెంట్. సర్వైవ్ అయ్యి ఉంటే మళ్ళీ అవకాశాలు వస్తాయి, వచ్చినప్పుడు అవకాశాలను ఉపయోగించుకోవడానికి సర్వైవ్ అవ్వాలి. ఆ సర్వైవ్ కానికుండా చూసుకోవడమే అధికారంలో ఉన్న పార్టీల ప్లాన్. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు ప్లాన్ కూడా జగన్ని నేలమట్టం చేయాలి అన్ని వైపుల నుంచి అనేది చంద్రబాబు ప్లాన్. సహజంగానే చంద్రబాబు స్థానంలో ఎవరున్నా కూడా అదే పని చేస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ని అది చేయాలనుకున్నాడు. సెంట్రల్ లెవెల్లో బీజేపీ కూడా ప్రతి అపోజిషన్ పార్టీని ఎట్లా నేలమట్టం చేయడానికి ట్రై చేస్తుంది మనం చూసాం. బట్ అంతిమంగా ప్రజలకి అనుకూలమైన పరిపాలన ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ప్రజలు తమకు అండగా ఏ పార్టీ లేకపోయినా కూడా రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. అది రీసెంట్గా మోడీని ఎంత భంగపడ్డాడో మనం చూసాము. కాబట్టి ఇవి తప్పవు జగన్కి. తన ముందున్న కర్తవ్యం అంటే తాను జైలుకు పోకుండా చూసుకోవడం, తాను సర్వైవ్ అవ్వడం, తన నాయకుల్ని మ్యాక్సిమం కాపాడుకోవడం. ఇప్పటికైనా వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు నేను ఏవైతే సపోర్ట్ సిస్టమ్స్ చెప్పానో ఆ సపోర్ట్ సిస్టమ్స్ని జగన్ డెవలప్ చేసుకోవడం మీద ఫోకస్ చేయాలి.